భక్తి కోసం వెళ్ళి ఇలాంటివి తెచ్చుకోవడం గురించి ప్రజలు కూడా ఆలోచించాలి. అంత తొక్కిసలాట్లు అవన్నీ ఉన్నప్పుడు కొంచెం ముందు వెనకైతే కూడా మీరు ఇంట్లో నుంచి నమస్కారం పెట్టుకున్నా ఏం పర్వాలేదని మతాలు విశ్వాసాలు చెప్తూ ఉన్నాయి. సార్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల గంట మోగింది. సో ఏమైనా ఇంపార్టెంట్గా తీసుకునే అవకాశం ఉంటాయా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ? తప్పకుండా తీసుకోవాలండి. ఒక చిన్న సైజు గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు అంటే కొంచెం బుద్ధిజీవులు, ఉద్యోగ వర్గాలు, ఉన్నత వీళ్ళ యొక్క మనోభావాలను అవి ప్రతిబింబిస్తాయి. ఎలా ఆలోచిస్తున్నారు, ప్రభుత్వాల పట్ల వాళ్ళ స్పందన ఎలా ఉందన్నది. ఇక్కడ ఒక 6 నెలలు ముందు వెనక రెండు కొత్తగా, ఇది ఏడాది ప్రభుత్వం, అదేమో 7 నెలల ప్రభుత్వం, అంతే కదా. అవును, రేవంత్ రెడ్డిది, చంద్రబాబు నాయుడుది. అందుకని మీరు గతంలో కనుక చూస్తే వైసీపీ హయాంలో చివరిలో జరిగిన ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు అన్నింటిలో ఓడిపోయింది వైసీపీ. బూస్ట్ వచ్చినట్టు కూడా అక్కడి నుంచి మొదలైంది కథ. దాంతో మళ్ళీ అరెస్టు ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మీరు చూస్తే కూడా ఇట్లాంటి పరిణామం మీకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడానికి చివరి రోజుల్లో చాలా సమస్యాత్మకంగా కష్టపడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది ఒకటి. అయితే నేను చెప్పేది ఇవి రాజకీయ కోణమే కాకుండా ఏపీకి తెలంగాణకు సంబంధించి కూడా, ఉదాహరణకు నాగేశ్వరు, చుక్కారామయ్య, ఇప్పుడు నర్సిరెడ్డి, వీళ్ళంతా ఉపాధ్యాయుల నుంచి. అటు చూస్తే మనకు లక్ష్మణరావు, ఎంవిఎస్ శర్మ, బాలసుబ్రహ్మణ్యం అయితే 4-5 సార్లు ఎన్నికయ్యారు. డాక్టర్ గేయానంద్, వీళ్ళందరూ ఇప్పుడు మొన్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కూడా గోదావరి జిల్లాలో ఉప ఎన్నిక, సాబ్జీ మృతి వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో గోపి అని యూటీఎఫ్ అభ్యర్థి మళ్ళీ ఎన్నికయ్యాయి ఇక్కడ. అంటే ఉమ్మడి అన్ని సంఘాల అభ్యర్థిగా అనుకోండి. అంటే వీళ్ళు తెలుగుదేశం వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతున్న గోదావరి జిల్లాలో వామపక్ష భావాలు కలిగిన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి ఎన్నికయ్యాడు ఈ 6 నెలల్లో కూడా. కాబట్టి కీలకమైనది. వీళ్ళు నిలబెట్టుకోగలుగుతారా లేదా, ఈ పంపకాల్లో ఎవరికి అవి పోతాయి, ఆ పోటీ ఎలా ఉంటుంది. వైసీపీ ఏమో దాదాపు పాల్గొనబోవడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లోని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. పాల్గొనకపోతే ఇంకేముంటుంది సార్? ఇంకా అదే అప్పుడు కూడా అంతకుముందు మేము పాల్గొనలేదు, మొదటిసారి పాల్గొన్నాం, అందుకే ఓడిపోయామని ఏదో సమర్థించుకున్నారు. మరి పాల్గొనకపోతే కనీసం ప్రభుత్వ అంటే పాలకపక్షాన్ని ఓడించడానికి వాళ్ళు పనిచేస్తారా? అంతే కదా. పాల్గొనకపోతే మరి ఎవరికొరికి ఓట్లు వృధా చేయకూడదు కదా, వాళ్ళ అభిమానులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో ఇంకా మూడోది, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి, సూపర్ 6 మీరు చేసిన ప్రకటన కానీ, లేకపోతే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. మేజర్గా ఏమీ ఇప్పటివరకు బ్రేక్ త్రూ రాలేదు ఈ విషయాల్లో. వీటి మీద వాళ్ళ స్పందన ఎలా ఉందన్నది కూడా తెలుస్తుంది. మీకు తెలంగాణకు వచ్చేసరికేమో ఈ హైడ్రాలు, పట్టణాలు, ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న వివాదాలు, వరుస కేసులు, ఐఏఎస్లు వీళ్ళలో అసంతృప్తి ఉందనే కథనాలు, వీటన్నిటి మీద బుద్ధిజీవుల స్పందన ఎలా ఉంటుందనేది ఒకటి. ఇంకా అతి ముఖ్యమైనది వర్మ, విద్యారంగంలో చాలా తీవ్రమైన ఆందోళనకరమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. పిల్లలు చేరడం కూడా తగ్గుతున్నది. ఇప్పుడు తాజాగా 2024 కేంద్ర ప్రభుత్వ విద్యా నివేదిక చూస్తే చేరేటటువంటి పిల్లల సంఖ్య దాదాపు 1/2 కోటి తగ్గింది. పెరక్కపోగా తగ్గింది. ఎందుకంటే చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్ళు మూసేస్తున్నారు, విలీనం చేసేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళినా మేము మీకు ఫీజులు ఇస్తాము, సబ్సిడీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళలోనేమో ఫీజులు పెంచుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల. సో ఈ విద్యారంగంలో జగన్ చేసిన అతి తీవ్రమైన ప్రయోగాల్లో ఎక్కువ మంది గుర్తించనిది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకటే నడిచింది. కానీ ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఉంది. అసలు వద్దు అనడం, తెలుగే వద్దు, మీడియమే వద్దు అనడం జగన్ చేసిన ఇది ఎన్సీఆర్టీ సిలబస్ అని. అంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగము నియామకాలు, పాఠశాలలను 6గా విభజించడము, ఆ జివో నెంబర్ 117 ఏదో ఉంది. ఇలా విద్యారంగం అతలాకుతలమైంది. సో దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది, ఓటింగ్లో వాళ్ళు ఎలా రిఫ్లెక్ట్ చేస్తారన్నది మనం చూడాలి. దాంతో రాజకీయం కూడా ఇప్పుడు మీరు చూస్తే జగన్ నాడు నేడు గొప్ప పథకం అన్నాడు. ఇప్పటికి వచ్చేసరికి ఏం బాగాలేదు ఈ పథకాలు, ఈ స్కూళ్ళు అంతా అయోమయంగా ఉన్నాయని. నాడు నేడు అన్నీ ఒక దశ చేశారు, కానీ
ఈ ప్రైమరీ స్కూల్స్ అనేవి తీసిపోయి అంగన్వాడీలో పెడతామన్నారు. తెలుగు మీడియమే లేదు, ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఇవన్నీ చాలా తికమకలు గజిబిజిలు వచ్చాయి. ఇప్పటికి కూడా ఇంకా కుదురుకోలేదు విద్యారంగం. అలాగే ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ కిస్తీలు, డిఏలు, పిఆర్సీలు, ఈ సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. అవును. ఇవన్నీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. బీజేపీ ప్రభావం ఏంటనేది కూడా చూడాలి. అంతకుముందు బీజేపీ వాళ్ళు ఎక్కువగా వస్తుండేవాళ్ళు చలపతిరావు గ్రాడ్యుయేట్ నుంచి. నెమ్మదిగా వామపక్షాలు, ముఖ్యంగా యూటీఎఫ్ వీళ్ళు వీటిని తెచ్చుకోవడం మొదలుపెట్టారు. మొన్నే తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశాన్ని వీళ్ళు బలపరిచారు కూడా. మేమేమో బలపరిచాం కానీ వాళ్ళు మాకు వేయలేదని వీళ్ళు అంటారు. కాబట్టి బీజేపీ ఏమన్నా కొంచెమన్నా తెలుగు రాష్ట్రాల్లో కోలుకునే అవకాశం ఉందా అన్నది కూడా ఈ ఎన్నికల్లో మనకు తేలుతుంది. ఓకే సార్, మరొక కీలకమైన అంశం గత కొన్ని రోజులుగా నలుగుతున్నది కూడా, ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఈ నిప్పు అయితే ఆరట్లేదా అని అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పదవి